Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నుల విభాగం వారు కొన్ని గణాంకాలను విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసింది కదా. సో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో ఎంత వసూళ్ళు అయినాయి అనే ఒక పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అని, జిఎస్టీకి సంబంధించిన అంశాలు కానివ్వండి, పరోక్ష పన్ను అండ్ ఎట్ ది సేమ్ టైం ఇటీవల ఆర్థిక సంఘం కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. నీతి ఆయోగ్ సంబంధిత అంశాలు, యూనియన్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్ అండ్ ఇటీవల విడుదలైన గణాంకాలు ఎకానమీకి సంబంధించి ఏవైతే ఉంటాయో అఫీషియల్గా రిలీజ్ అవుతూ వార్తల్లోకి వస్తాయో వాటిని కొంత ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్ ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి సంబంధించి క్వశ్చన్ చూడబోతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 3లో 150 మార్క్స్ ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి సంబంధించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ చూడండి. మీకు నేను CA 360 కోర్స్లో కరెంట్ ఎకానమీ అని చెబుతూ మీకు ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఎకానమీ రిలేటెడ్ ప్రతి పాయింట్ని కూడా కవర్ చేస్తున్నాను. మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్, మారుతూ ఉంటాయి. సో ఎకానమీ అంటేనే వర్తమాన అంశాలతో కూడిన సబ్జెక్ట్. కాబట్టి మీరు ఒకసారి CA 360లో ఎకానమీ మీకు 2023 జనవరి మంత్ నుండి మొదలుకొని ప్రస్తుతం మీకు ఏప్రిల్ 15 వరకు ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా అప్డేట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, డిసెంబర్ వరకు కూడా. ఓకేనా? ఒకసారి చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మన CA 360 కోర్స్ చూడండి. 2023-2024 జీవీకే స్టడీ సర్కిల్ ఇప్పటివరకు యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఓకేనా? సో ఈరోజు ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ వార్తల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ అంశం, కానీ మనం పాయింట్ రూపంలో గుర్తుంచుకుంటే చాలు. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవసరం లేదు. ఓకేనా? సో అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూలు, డైరెక్ట్ ట్యాక్సెస్. కామన్గా మనకు 2 రకాల పన్ను వ్యవస్థలను చూస్తాము. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి ప్రతి నెల కూడా ఫస్ట్ డే రోజున మనం డిస్కస్ చేస్తాం. GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, పరోక్ష పన్ను, దానికి సంబంధించి జరిగిన రాజ్యాంగ సవరణ, అవన్నీ కూడా మనం తరచూ రిపీట్ చేస్తున్నాం. ఇక ప్రత్యక్ష పన్ను మనం నేరుగా ప్రభుత్వానికి చెల్లించేవి, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్, సంస్థలపైన విధించే పన్ను అన్నట్టు. సో ఇలా వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. సో ఇక్కడ చూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు 2023-24 ఆర్థిక సంవత్సరంలో, అంటే 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 18% పెరిగింది అంట. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 18% పెరిగినాయి అంట. ఎంతకు చేరిందట అంటే ప్రత్యక్ష పన్నులు 19.58 లక్షల కోట్లకు చేరిందంట ప్రత్యక్ష పన్నులు. సో ప్రత్యక్ష పన్నులు అంటే ముఖ్యంగా ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్. సో ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంటే నెట్ డైరెక్ట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 17.7% పెరిగి 19.58 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి తెలపడం జరిగింది. ఈ పాయింట్ చూడండి. ఇక మిగతావన్నీ కూడా అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. మరి ఎలా పెరిగింది, గత ఆర్థిక సంవత్సరం ఎలా ఉంది, బడ్జెట్లో సవరించిన అంచనాలకు రీచ్ అయిందా, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 2వ భాగం పౌరసత్వం గురించి తెలపడం జరుగుతుంది. సో పౌరసత్వం సెకండ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 5 నుండి 11 వరకు. సో ఇందులో భాగంగా పౌరసత్వానికి సంబంధించి కొన్ని అంశాలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు అని, అత్యధికంగా ఏ దేశ పౌరసత్వాన్ని మన భారతీయులు పొందుతున్నారు, ఇలా. ఓకేనా? సో ఇక్కడ 66,000 మంది
భారతీయులకు అమెరికా పౌరసత్వం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో మెక్సికో తర్వాత భారత్ 2వ స్థానంలో ఉందంట. గత సంవత్సరంలో సేమ్ పాయింట్, ఇప్పుడు అదే పాయింట్. సో దాదాపు 66,000 మంది అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు 2వ స్థానంలో ఉన్నారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందినట్టు ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ అమెరికాకు సంబంధించిన సంస్థ రీసెంట్గా ఈ నెల 15వ తేదీన ఒక నివేదిక విడుదల చెప్పింది. 2022 నాటికి అమెరికాలో 4.6 crores విదేశీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య అమెరికాలోని మొత్తం 33.3 కోట్ల జనాభాలో దాదాపు 14% సమానమంట. అమెరికాలో ఆల్మోస్ట్ 14-15% విదేశీయులే. వీరిలో 2.45 కోట్ల మంది 53% మంది, అంటే అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో 53% అధికారికంగా అమెరికా పౌరులైనట్టు తమ స్థితిని ఇటీవల నివేదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కరెంటు పాలిటీలో భాగంగా సూరత్, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గం ఏకగ్రీవం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏకగ్రీవం యునానిమస్ అంటే ఏంటంటే ఎన్నికల్లో ముఖ్యంగా ప్రత్యక్ష ఎన్నికలు ఏవైతే ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, అంటే ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 18th లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ పదాన్ని వాడుతున్నాను. సో పరోక్ష ఎన్నికైనా సేమ్ ఏకగ్రీవం అనేది ఉంటుంది. సో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎవరు కూడా పోటీగా లేకపోవడం, అంటే ఒకే అభ్యర్థి కంటెస్ట్ చేయడము, తనకు ప్రత్యర్థులుగా ఎవరూ లేనప్పుడు తను ఒకరే పోటీ చేస్తున్నారు కాబట్టి తన ఎన్నికను ఏకగ్రీవం చేయడం జరుగుతుంది. సో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాంపిటేటర్ ఉంటేనే కదా కంపారిటివ్ మెరిట్లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధించారని. సో ఒక్కరే ఉన్నప్పుడు తనే గెలిచినట్లు. సో అలా రీసెంట్గా సూరత్ ఎంపీ స్థానం కూడా అలా జరిగింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీ స్థానము కాంపిటేటర్స్ లేకుండా యాక్చువల్గా మొత్తం 10 మంది కంటెస్ట్ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు, నామినేషన్ ఫైల్ చేశారు. నామినేషన్ సమయం పూర్తయిన తర్వాత మన నామినేషన్ వెనక్కి తీసుకోవడానికి సమయం ఉంటుంది. సో అలా 8 మంది నామినేషన్ వెనక్కి తీసుకున్నారు, 2 మిగిలారు. ఆ 2లో ఒక పర్సన్ కాంగ్రెస్ సంబంధించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి తన యొక్క నామినేషన్ చెల్లుబాటు అవ్వదని చెప్పేసి రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఎందుకంటే నామినేషన్ అందరివి చెల్లవు. కొన్ని సందర్భాల్లో మనకి ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ప్రొఫార్మా, అకార్డింగ్ టు రూల్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్, అఫిడవిట్ ఇవన్నీ ఫైల్ చేయాలి. సో కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ చెల్లదు అని చెప్పేసి రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. మిగిలిన ఒకే ఒక అభ్యర్థి బీజేపీ. సో తన ఎన్నిక ఏకగ్రీవమైంది. అలా చరిత్రలో ఏకగ్రీవమైన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్వత్రిక ఉప ఎన్నికలో ఎంపీల ఏకగ్రీవం ఎలా అయిందంటే 1951 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 5 స్థానాల్లో ఏకగ్రీవం, 1957లో 7, 1962లో 3, 1967లో 5, 1971లో 1, 1977లో 2, 1980లో 1, 1989లో 1, 2024లో 1. సో గుర్తుంచుకోండి, సూరత్ లోక్సభ అభ్యర్థి ఏకగ్రీవం. సో తన యొక్క పేరేంటి అని అడగకపోవచ్చు, బట్ చూడండి, ముఖేష్ భాయ్ దలాల్. అండ్ ఇటీవల ఒక సంస్థ, ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఆ సంస్థకి నవరత్న స్టేటస్ అనేవి మంజూరు చేయడం జరిగింది. ఎవరు మంజూరు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వారు మహారత్న, మినీరత్న, అలా నవరత్న, ఇలా ఆయా సంస్థలకి సంబంధించిన సామర్థ్యం ఆధారంగా మంజూరు చేయడం జరుగుతుంది. ఇటీవల నవరత్న స్టేటస్ అనేది ఈ సంస్థకి రావడం జరిగింది. దీనికి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. గతంలో మనం ఏ కండిషన్స్ ఆధారంగా ఇస్తారు, మహారత్న అని పిలవడానికి కారణాలు ఏంటి, ఏ కండిషన్స్ ఉండాలి, అవన్నీ చూసాం మనం. అండ్ నెక్స్ట్ ఇటీవల నిన్నటి నుండి, సో ఈరోజు ట్యూస్డే, సో ఎస్టర్డే మండే, సో 22 ఏప్రిల్ నుండి సలేశ్వరం జాతర అనేది ప్రారంభమైంది. ఇక్కడ గుర్తుంచుకొని నల్లమల ఫారెస్ట్ ఏరియా, నాగర్ కర్నూల్ ప్లేస్ ఇంపార్టెంట్. నాగర్ కర్నూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగర్ కర్నూల్ ముఖ్యంగా నల్లమల ఫారెస్ట్ ఏరియా ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక జాతర, సలేశ్వరం జాతర శివునికి సంబంధించింది. సో నిన్నటి నుండి ప్రారంభమైంది. ముఖ్యంగా ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున ఈ జాతర అనేది జరుగుతుంది. ఓకేనా. సో కొండలు, కోనలు, జలపాతాలు, చుట్టూ అడవి మరియు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలిసిన లింగమయ్య దర్శనం సోమవారము నుంచి ప్రారంభం కానుంది.
ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారంట. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఈ జాతర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రని ఏ జాతరని పిలుస్తారు? గుర్తుంచుకోండి, సలేశ్వరం జాతర. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎక్కడ జరుగుతుంది, ప్రత్యేకత ఏంటి? ఓకేనా. అండ్ సారీ. సో వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరోకి నూతన డైరెక్టర్గా నియమితులవుతూ వార్తలు నిలిచిన ఒడిషా క్యాడర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సప్నా తివారీ గారు, మనం లాస్ట్ 2 days బ్యాక్ ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి నూతన చీఫ్గా ఆర్ డీజీగా నలిన్ ప్రభాత్ గారిని డిస్కస్ చేశాం కదా, అదే రోజున తను కూడా వార్తలకు వచ్చారు. సప్నా తివారీ. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఇటీవల తన నియామకానికి సంబంధించిన ఆమోదముద్ర వేసింది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ ఏదైతే ఉంటుందో, ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ. ఫిడే అంటే ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఈ సంస్థ, అంతర్జాతీయ చెస్ నిర్వాహక సంస్థ, క్యాండిడేట్ చెస్ టోర్నీ ఇంటర్నేషనల్ టోర్నీని ఇటీవల టొరంటోలో కెనడా వేదికగా నిర్వహించడం జరిగింది. అందులో మన భారతీయుడు జి గుకేష్ విజేతగా నిలిచారు. సో ఫిడే క్యాండిడేట్ చెస్ టోర్నీ విజేతగా గుకేష్ నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల అతడు టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్లో హికారు నకమూరాతో జరిగిన మ్యాచ్ను ఆయన డ్రాగా ముగించాడు. ఈ విజయంతో గుకేష్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్తో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గుర్తుంచుకోండి, ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోటీకి అర్హత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. గత సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్ 1 రోజున ఇతని గురువు, గుకేష్ గురువు విశ్వనాథన్ ఆనంద, సో గురువును మించిన శిష్యుడిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశం నుండి హైయెస్ట్ రేటెడ్ చెస్ ప్లేయర్గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్కు ముగురుజా వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ముగురుజా వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ రంగానికి సంబంధించిన క్రీడ? ఏ క్రీడ అంటే టెన్నిస్. సో 2 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గార్బైన్ ముగురుజా స్పెయిన్ క్రీడాకారిణి టెన్నిస్కి వీడ్కోలు పలికింది. రిటైర్ కావడానికి ఇదే మంచి సమయమని తను భావించడం జరిగింది. గుర్తుంచుకోండి. 2016లో ఫ్రెంచ్ ఓపెన్లో సెరెనా విలియమ్స్ను ఓడించింది. తర్వాత 2017లో వింబుల్డన్ తుది పోరులో వీనస్ విలియమ్స్ని తనపైన గెలవడం జరిగింది. గుర్తుంచుకోండి, ముగురుజా. అండ్ తిరుగులేని వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన చైనీస్ గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి విజయం సాధించాడు. ఈ సీజన్లో కూడా వరుసగా తన విజయాల పరంపరని కొనసాగిస్తున్నాడు మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ డ్రైవర్. సో ఫార్ములా 1 స్టార్ రేసర్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్కు తిరుగులేదు. అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న ఈ రెడ్ బుల్ రేసర్ ఈ సీజన్లో కూడా వరుసగా విజయాలు నమోదు చేస్తున్నాడు. రీసెంట్గా గత ఆదివారం ముగిసిన చైనీస్ గ్రాండ్ ప్రీలో అతను విజేతగా నిలిచాడంట. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల కింద 19.58 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు. అండ్ నెక్స్ట్, భారతీయులకు అమెరికా పౌరసత్వం అనే అంశం. దాదాపు 66,000 మంది భారతీయులు మెక్సికో తర్వాత అమెరికా పౌరసత్వం పొందుతున్న 2వ దేశంగా భారత్. అండ్ ఏకగ్రీవం, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఎన్నిక ఏకగ్రీవం. అండ్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్కి నవరత్న స్టేటస్ని మంజూరు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ సలేశ్వరం జాతర, తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటాం యాక్చువల్గా. సో అటువంటి అద్భుతమైన ఒక జాతర ఉగాది తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే జాతర నాగర్ కర్నూలు డిస్టిక్ నల్లమల ఫారెస్ట్ లోయల ప్రారంభమైంది. అండ్ వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సప్నా తివారీ గారు ఇంటెలిజెన్స్ బ్యూరోకి నూతన డైరెక్టర్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ కెనడా టొరంటో వేదికగా ముగిసిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా గుకేష్. అండ్ టెన్నిస్కు ముగురుజా వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చింది స్పెయిన్ స్టార్. అండ్ తిరుగులేని మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన చైనీస్ గ్రాండ్ ప్రీలో కూడా తనే విజేతగా నిలిచాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.